ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని, ఆ నడిపింపు ఎల్లప్పుడూ ఉండాలి అని, అలా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూసాం కదా. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు క్యారీ చేస్తున్న ఆ ఆత్మ, ఆ ఆత్మ నడిపింపులో నువ్వు కదులుతున్న సమయం, దురాత్మలు కూడా వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారికి ఎంతగా వారి ప్రయాణాల్లో కానీ, వారి పనుల్లో కానీ, వాళ్ళు ఉన్న ప్రతి స్థలంలో కూడా వారి గురించిన సాక్ష్యము ఎంతమందికో తెలుస్తుందన్న విషయం మనం నేర్చుకున్నాం కదా. ఇంటిలో విలువ లేకపోయినా సరే దావీదుకు తన గురించిన కీర్తి రాజుగారి దగ్గర కూడా తెలుసు కదా. ఈ విషయాలన్నింటినీ కూడా నిన్న నేర్చుకున్నాం. ముందుకు వెళ్దాం. ఇవన్నిటికీ కారణం ఏంటి? వీటన్నిటికీ కారణం ఏంటి? ఒకటే, ఎల్లప్పుడూ స్తుతించుతూ ఉన్న ఆ అనుభవంలో, ఆ స్తుతుల మీద సింహాసనాసీనుడవుతున్న దేవుని యొక్క ప్రెజెన్స్లో జరిగిన కార్యాలే ఇవన్నీ. ఆయన స్తుతించుట మంచిది. అందరు చెప్దామా మాట. ఆమేన్, ఆమేన్. సింహాసనంలో ఉన్న జీవులు వాటి యొక్క ముఖ రూపములు మనకి నేర్పిస్తున్న పాఠం గుర్తుందా? అవి ఏ ముఖమును చూసినా దేవుని యొక్క మిషన్ ఏంటి అని చూపిస్తున్నాయి కదా. ఒక ప్రశ్న వేసుకున్నాం కదా, మరి మనం ఏం చూపిస్తున్నామని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మనం మాట్లాడినా, మనం మాట్లాడకపోయినా, నువ్వే ముఖం చూపించినా చూపించకపోయినా, ఆయన మిషన్ ఏంటి అని, ఆయన క్రియలు వెల్లడి అవ్వాలి. నిన్ను దేవుడు సూచనగా నియమించారు. నువ్వు ఆల్రెడీ వెలిగించబడ్డావా? అయితే ఆ వెలుగు కనిపిస్తుంది, ఆ చప్పుడు వినిపిస్తుంది. లేని చప్పుడు వినపడమని చెప్పట్లేదు, లేని వెలుగు చూపించమని చెప్పట్లేదు. కానీ ఒక మాట చదవండి, మనకి ఇంకా గ్రహింపులోనికి రావడానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఏమి చూడమంటున్నారు? మనుషులు మీ సత్క్రియలను చూడడానికి లేదా చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారట. చూడండి, మనల్ని బట్టే కదా ఆయన నామం దూషింపబడుతుంది. ఆ అనుభవం కూడా మనకి తెలుసు కదా. మనం ఏ కార్యాలు చేస్తున్నామో అవి దేనిని రిప్రజెంట్ చేస్తున్నాయంటే
మన పరలోకపు తండ్రిని. చెప్తారా ఆ మాట? మనం చేస్తున్న పనులు బట్టి మనం ఎవరి పిల్లలో వారికి అర్థమవుతుంది. అండ్ మనం చేస్తున్న పనులు బట్టి ఆయన దూషింపబడను వచ్చు, ఆయన మహిమపరచబడును వచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈరోజు చూద్దామా మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు మనకి మన దేవునికి ఘనతను తీసుకొస్తున్నాయా, అవమానమును తీసుకుని వస్తున్నాయా? వీటిని మనం కొంచెం ధ్యానించవలసిన అవసరత ఈరోజు ఉంది. ఇప్పుడు చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూస్తారు. మీరు ఏం చేస్తున్నా మనుషులు, ప్రకృతి, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. మీ క్రియలు కనబడతాయి. పలకండి, నా క్రియలు కనిపిస్తాయని. ఇప్పుడు ఆ క్రియల్ని బట్టి పరలోకమందున్న తండ్రికి ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, నా పనుల వలన, నేను భూమి మీద చేస్తున్న పనుల వలన మీకు అవమానం కలగద్దయ్యా, మీకు దూషణ కలగద్దయ్యా. మీ నామం మహిమపరచబడినట్లుగా నా ప్రవర్తన భూమి మీద ఉండాలి అని, ఇక ఉంచుకుంటాను అని ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రములయ్యా, వందనాలు తండ్రి, మీకే స్తోత్రములు. ఆయన నా ప్రభాయ, నా పనులు, మా పనులు ఆయన నా తండ్రి మీకు అవమానము, దూషణ కలగద్దు ప్రభా. మా పనుల వలన మీకు కలగద్దు తండ్రి. ఎటువంటి అవమానము భూమి మీద కలగకూడదయ్యా, ఎటువంటి దూషణ కలగకూడదు ప్రభా. నాయన నా తండ్రి, మీ నామము మహిమపరచబడినట్లుగా నాయన నా తండ్రి, నా ప్రవర్తన భూమి మీద ఉండాలని నాయన నా తండ్రి, నా ప్రవర్తన నేను మార్చుకుంటానయ్యా, మేము మార్చుకుంటాము ప్రభువా. నాయన మాపై కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి, మీకే స్తోత్రములు. నాయన మా క్రియలే కనపడతాయి కనుక నా తండ్రి ప్రభా, మా క్రియల ద్వారా, మేము చేస్తున్న పనుల ద్వారా ప్రభా మిమ్మల్ని రిప్రజెంట్ చేసేవారుగా ఉంటాము కాబట్టి నా తండ్రి, పనులను బట్టి నా తండ్రి ప్రభా మీ నామము మహిమపరచబడవచ్చు, దూషింపబడవచ్చు. కానీ ఈ దినమున నా తండ్రి తీసుకుంటున్న తీర్మానమును బట్టి ప్రభా నా తండ్రి, నా ప్రవర్తన నా తండ్రి మీకు ఎల్లప్పుడూ నా తండ్రి ప్రభా మహిమపరిచేటువంటి విధంగా ఉండునట్లు నీ నామం ధరించుకున్న నీ బిడ్డలందరిపైన నా తండ్రి ప్రభా ఇచ్చి కృపను కుమ్మరించమని, నీ నామ మహిమార్థమయ్యే మేము కదులునట్లు ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఆలోచించండి ఒక ఆలోచన. మనుషులు మీ సత్క్రియలను చూసి ఎలా గుర్తుపడుతున్నారట? ఈ వచనంలో ఉన్న ఒక మాట, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అర్థం, ఇప్పుడు సత్క్రియలు చెయ్యకపోతే మన చుట్టూ ఏముంటది? చీకటి ఉంటది.
మన చుట్టూ ఏముండొచ్చు? చీకటి ఉండొచ్చు. ఇప్పుడు గమనించండి, నువ్వు చేస్తున్న క్రియ వెలుగు సంబంధమైనదైతే వెలుగు నీ చుట్టూ పెరుగుతూ ఉంటుంది. నువ్వు చేస్తున్న క్రియ చీకటి సంబంధమైనదైతే చీకటి నీ చుట్టూ పెరుగుతూ ఉంటుంది. ఒక 2000 మంది పట్టేంత స్థలంలో, అంత పెద్ద రూమ్లో ఒక చిన్న వెలుగు బెడ్ లైట్ వేసామనుకోండి, సరిపోతుందా? చాలదు. అదెంత వాస్తవమో, ఒక చిన్న మంచి పని ఉండి మిగిలినవంతా మన ఇష్టానుసారమైన బ్రతుకు ఉంటే కూడా చాలదు. ఒక ఫుల్ వైట్ పేపర్ ఉండి ఒక చిన్న మచ్చ ఉంటేనే లోకం మచ్చని గుర్తించి మచ్చ ఉంది అని లోపమును చూపిస్తుంది కదా. అలాంటి సమయం ఎంత వెలుగుతో మనం నింపుకుంటున్నాం. ఒక క్రియ ఒక లైట్తో పోల్చి ఆలోచించండి. మన చుట్టూ ఎంత వెలుగుందో మనకి ఈరోజు అర్థమవుతుంది. మనం సత్క్రియలతో నింపబడితేనే మన చుట్టూ వెలుగు నిండుకుంటుంది. నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో చీకటి పారిపోవడానికి కారణం నీ చుట్టూ ఉన్న వెలుగు, నీలో నుండి వస్తున్న వెలుగు. ఎంతమంది గమనిస్తున్నారు? పూర్వము చీకటి అయి ఉన్నాం మనం. ఆ చీకటిలో వెలుగు కమ్మని పలికిన దేవుడు ఈరోజు మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తున్నారు. ఆయన గుణాతిశయములు, ఆయన గుణములు, ఆయన క్రియలు కనపరుస్తున్న సమయం, నీలో నుండి వాటిని భూమి మీదకి చూపిస్తున్న సమయం ఆ వెలుగు కనిపిస్తుంది. అర్థం గమనించండి, లోపల ప్రవహిస్తున్న కరెంట్ ఉందే, శక్తి, అది ప్రతి పనిముట్టుని కూడా వెలిగిస్తుంది. లైట్ అయితే వెలుగుతుంది. గీజర్ అనుకోండి, అది కూడా వెలుగుతుందా? చెప్పాలి. వెలుగుతుందా? వెలగదు. కానీ ఏం చేస్తుంది? ఎలా తెలుస్తుంది అది పని చేస్తుందా లేదా అని? వేడి కావాలి, నీళ్ళు వేడి కావాలి. అర్థం, నువ్వు దేని కొరకు నియమింపబడ్డావో ఆ పని నీలో నుండి బయటికి రావాలి అంటే ఆయన నుండి ప్రవహిస్తున్న శక్తి పని చేయాలి. నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న వెలుగు లోకమునకు కనపడని అని చెప్పుతున్న సమయం, అది కేవలం వెలుగు మాత్రమే కాదు. నువ్వు ఏ పని కొరకు నియమింపబడ్డావో ఆ పని నీలో నుండి కనపడనివ్వు. అలా కనపడాలి అంటే నీలో ఆ శక్తి ప్రవహించాలి. ఎంతమందికి అర్థమవుతుంది?
ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన అందుకోండి. కొంచెం బిగ్గరగా చేయమా? సత్క్రియలు చేసినప్పుడు మాలో నుంచి వెలుగు ప్రకాశింపజేయడానికి సత్క్రియలు చేసినప్పుడు ఆ వెలుగు అనేది ప్రకాశించబడుతుంది. సత్క్రియలు చేయకపోతే ఆ వెలుగు మేము చీకట్లోనే ఉన్నట్టే దేవా. ఆ విధంగా ఉండకుండా మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని ఏ విధంగా తీసుకురాగలిగారో దేవా, అది మేము ప్రసరింపజేయనట్లుగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మాలో ఉన్న ఆ వెలుగు అనేక మందికి వెలిగించేటట్టుగా మీరు చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మేము ఒకప్పుడు చీకట్లో ఉన్న వారమే, కానీ దేవా మీరు ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ విషయాన్ని గుర్తించగలిగి దేవా, మేము ఎల్లప్పుడూ చీకట్లో నుండి బయటికి రాగలిగి సంపూర్ణంగా దేవా వెలుగులో బ్రతకడానికి అనేక మందికి వెలిగించే వారిగా తండ్రి మీరు మమ్మల్ని ఆ విధంగా చేస్తురమ్మని ఎంతగానో వేడుకుంటూ స్తుతిస్తూ ఘనమైన దేవునికి స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. నిన్ను దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తున్న సమయం. నిన్ను ఎందుకు పిలిచారు అంటే ఆయన గుణములను చూపించడానికి. చూడండి, మనం నియమించబడిన వస్తువు పని చేయకపోతే మనకు అర్థమవుతుంది దానిలో శక్తి ప్రవహించట్లేదని, పవర్ దానిలో నుంచి రావట్లేదని. అంటే అది ఎందుకు నియమించబడిందో ఆ పని చేయనప్పుడు అది రిపేర్ అయిందని లేదా అది పాడయిందని అంటాం. కానీ దాన్ని కూడా బాగు చేస్తున్న దేవుడు. ఇది ఎంతకాలం అంటే భూమి మీద మనకి సమయం ఇచ్చిన సమయం మాత్రమే మన కొరకు ఉంది. అది దాటితే మనకు అవకాశం లేదు. నీ చుట్టూ వెలుగు ఉండాలని, నిన్ను పిలిచిన పిలుపులో నువ్వు పనిచేయాలని దేవుడు పిలుస్తున్నారు. ఈ పిలుపు నీ చెవులకు వినపడును గాక. ఆమేన్. చూడండి, కొన్ని మాటలు చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం దయచేసి చదవండి. 7-8 వచనాలు. పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. మరియు బూర స్పష్టంపు కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? ఆమేన్. గమనించండి, పిల్లన గ్రోవి ఒక రకమైన శబ్దం చేస్తుంది, వీణ ఒక రకమైన శబ్దం చేస్తుంది కదా. ఇప్పుడు ఆలోచించండి, నిర్జీవమైన వస్తువులలోనే స్వరము వ్యత్యాసం ఉన్నప్పుడు జీవమున్న మనలో వ్యత్యాసము ఉండదా? ఒక్కొక్కరు ఒక్కొక్క పని కొరకు నియమించబడరా? ఆమేన్. ఒక్కొక్కరు అవయవములై ఉన్నాము కదా, ఒక్కొక్క పని కొరకు నియమించబడి ఉంటాం. ఎవరు పని వాళ్ళు చేయాలి. కాలు పని చేతులు చేస్తే
పోస్చర్ మారిపోతుంది. నియమించబడిన పనిలో ఉందాం. పలకండి ఒకరితో ఒకరు. హల్లెలూయా. ఇంకా చూడండి, ఊదినది ఏదో మీటినది ఏదో ఎలాగ తెలుస్తుంది? స్వరములలో భేదము కలుగ చేయని ఎడల ఊదినది ఏదో మీటుతున్నది ఏదో ఎలా తెలుస్తుంది? అర్థం, స్వరము వింటే అర్థమవుతుంది ఏ ఇన్స్ట్రుమెంట్ అని. ఎగ్జాక్ట్గా అలాగనే మన క్రియలు మనలో ఉన్న వాణిని సూచిస్తాయి. భేదం ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా మనం కొంచెం లోతుకు వెళ్ళినప్పుడు మనకి గ్రహింపులోనికి వస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ మంచితనం బయటికి క్రియలలో కనపడట్లేదనుకోండి, ఇప్పుడు అది వెలుగు ఫలమా చీకటి ఫలమా? అది నేను వెలుగులోనే ఉన్నాననుకుంటూ భ్రమ పడద్దు. నీ క్రియలు చెప్తాయి నువ్వెవరో. సత్యంలో ఉన్నానని చెప్పి అబద్ధమును జరిగిస్తుంటే గనుక లోపలున్నవాడు అబద్ధికుడే గాని సత్యవంతుడు కాదు. నీ క్రియల్ని బట్టి ఆయన నామం మహిమపరచబడుతుంది. దేవుడు కోరుకుంటున్న విషయం నీలో ఉన్న వెలుగు. అందుకే చూపించమంటున్నారు. ఆ వెలుగు ఎలా చూపించాలి అంటే, ఒక డ్రెస్లో ట్యూబ్లైట్ పెట్టుకుని వెళ్తే సరిపోతుందా? వెలుగు చూపించమన్నారు కదా అని కాదు. నీలో ఉన్న సత్యం కనబడని, నీలో ఉన్న నీతి కనబడని, అది స్వనీతి కాదు, దేవుని యొక్క నీతి. ఇంకొక మాట కూడా చదవాలి మనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి 10వ వచనం చదవండి. 10. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏమంటున్నారు? ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించాలి. అంటే నువ్వు ఒక ఇమోషన్ని బయటికి తీసుకొచ్చే ముందు ఇది ప్రభువుకి ఓకేనా కాదా అని పరీక్షించుకోవాలి. ఒక మాట అనే ముందు ఇది ప్రభువుకు ఓకేనా కాదా? నేను ఇలా చేస్తే ఇది ఆయన చిత్తంలో ఉందా లేదా అని ఒక 4 to 5 స్టెప్స్ ముందుకు వెళ్ళి ఆలోచించి అప్పుడు చేయాలి. నేను చేస్తున్న పని ప్రభువుకి ఇష్టమవుతుందా లేదా పరీక్షించుకొని
వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలట. నీలో ఉన్న వెలుగు లోకమునకు కనబడనివ్వు. నీలో ఉన్న వెలుగు, ఆ వెలుగును బట్టి నువ్వు నడువు. నీలో నుండి ఆయన క్రియ బయటికి కనబడాలి. కరెంట్ ఎవరికి కనబడదు. వస్తువు పనిచేస్తున్నప్పుడు అర్థమవుతుంది లోపల కరెంట్ ఉందో లేదో. దేవుడు ఎవరికి కనపడరేమో. నిన్ను నియమించింది నీ దేవుణ్ణి చూపించమని. ఇప్పుడు ఆలోచించండి. నీతి క్రియలు లేవు అంటే, సత్య విషయమైన మంచితనము కానీ ఏది లేదు అంటే, అక్కడ ఉన్నది మరలా కేవలం చీకటి మాత్రమే. మనల్ని మనం టెస్ట్ చేసుకోవాల్సిన సమయం ఇది. జీవులు నేర్పిస్తున్న పాఠం, చక్రములు నేర్పిస్తున్న పాఠం, సింహాసనమే నేర్పిస్తున్న పాఠం, అవన్నీ అగ్ని గోళం వలె మండుతూ ఉన్నాయట. అందులో ఈ వ్యత్యాసములన్నీ కనిపిస్తున్నాయి. చక్రములకున్న కళ్ళు కనబడలేదా? జీవులకున్న ముఖములు కనబడలేదా? స్ఫటికము వంటిది కనబడలేదా? సింహాసనం కనబడలేదా? దాని మీద ఆసీనుడై ఉన్నవాడు కనబడలేదా? చీకటితో నిండుకున్న కాలం చాలు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తున్న దేవునిని గణపరుద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. దోషంతో నిండుకున్న పెదవులతో ఆయనను స్తుతించినంత మాత్రాన సరిపోతుందా? వేషధారుల యొక్క స్తుతి ఆయన సన్నిధికి చేరుతుందా? దానికి ఆయన రియాక్ట్ అవుతారా? లేదు. దయచేసి గ్రహిద్దాం. మనలో నుండి క్రియారూపకంగా ఆయనను లోకమునకు కనపరచే బాధ్యతలో నిన్ను దేవుడు భూమికి సూచనగా నిలబెట్టారు. వెలుగుకరమైన సూచన, వెలుగు సంబంధమైన సూచన. పలకన్నమాట. ఆమెన్, ఆమెన్. గనుక ఏం చేయమంటున్నారో తెలుసా? ఒకసారి 14వ వచనంలో కూడా చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నా చుట్టూ ఉన్నవాళ్ళు చీకట్లోనే ఉన్నారండి. వాళ్ళు ఇలా చేయట్లేదండి. వాళ్ళు కూడా అబద్ధాలే ఆడుతున్నారండి. అబద్ధాలు ఆడకపోతే ఎలా గడుస్తుందండి? అయితే చుట్టూ ఉన్నది మృతులేనండి. ఈరోజు వినిపిస్తున్న పిలుపు, అక్కడి నుంచి లెమ్ము. నిద్ర, నిద్ర, మరణం ఇవన్నీ ఒకే కోవకు చెందినవి. చీకటి, నిద్ర ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినవి. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎప్పుడు? నిద్రించుచున్న నువ్వు మేల్కొన్నప్పుడు. లెమ్ము, తేజరిల్లుము, నీ మీద ఏం ఉదయించను? వెలుగు. అవును, ఎప్పుడు? లేస్తే కదా.
ఎప్పుడు ఇవన్నీ మాటలు లేస్తే కదా. చెప్పండి, నిద్రలే అని. నా ప్రాణమా నిద్రలే అని చెప్పండి. లిటరల్ మీనింగ్తో కేవలం ఒక దుప్పటి కప్పుకొని పడుకోవడం మాత్రమే కాదండి. మంచితనం కనబడకపోతే కూడా ఒక నిద్రాస్థితియే. సత్యంలో లేకపోవడం కూడా ఒక నిద్రాస్థితియే. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ ఉదయించినా సరే ఇది లేవకపోతే పని అవ్వదు కదా. ఇది ఎటువంటిదంటే, కరెంటు ప్రవహిస్తుంది నాన్న, గీజర్ పనిచేయట్లేదు. ఇప్పుడు గీజర్ని బాగు చేసుకుని వచ్చి ఏం చెప్పాలి గీజర్కి? నీ సాకెట్ని కరెక్ట్గా ఆ కరెంట్కి కనెక్షన్ ఇయ్యి అని చెప్తాం, అవునా? ఓ పక్కన వాటర్తో కనెక్షన్ ఉండాలి, ఇంకో పక్కన కరెంటుతో కూడా కనెక్షన్ ఉండాలి. అప్పుడే అది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది ఎంత సత్యమో. ఒక నాదం చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ కానీ అది ఊదడానికి కొన్ని, మీటడానికి కొన్ని ఎలా ఉన్నాయో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిలో ఉంటాయి. ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను పనిలో ఉంచడానికే. నిన్ను ఆ పరిస్థితులు ఆపడానికి కాదు, నిన్ను ఆ పరిస్థితులు ఇంకా ముందుకు పంపించడానికి హెల్ప్ అవుతున్నాయి. నీళ్ళు చల్లగా ఉన్నాయి, నేను ఉండలేకపోతున్నాను అంటదా గీజరు? చెప్పండి, ఏం చేస్తుంది? అది ఏం చేయాలో ఆ పని చేస్తే ఆటోమేటిక్గా ఆ చల్లనీళ్ళు కాస్త వేడి నీళ్ళుగా మారుతాయి. ఆమేన్. నన్ను పరిస్థితులన్నీ చీకట్లో ఉంచేస్తున్నాయండి అనొద్దండి. ఎందుకు? నువ్వేం చేయాలో అది చెయ్యి, నీ చుట్టూ పరిస్థితులు వేడెక్కుతాయి. నీలో ఉన్న వెలుగు లోకమునకు కనపడనివ్వు. దానిని బట్టి తండ్రిని మహిమపరచునట్లుగా ఈరోజు మన ప్రవర్తనను మార్చుకుందామా? నీతి క్రియలు లేకపోతే మనం తెచ్చుకుంటున్నది ఏంటో తెలుసా? దిగంబరత్వం. ఈ వెలుగు వస్త్రాలు, ఈ వెలుగు, ఈ ధరించుకుంటున్న వెలుగు ఒక వస్త్రము వంటిది. పరిశుద్ధుల నీతి క్రియలు అనే అలంకరణతో అలంకరింపబడిన వధువు గుర్తుందా? ఆమేన్. సో అవి లేకపోతే ఏమవుతున్నట్టు? దిగంబరత్వం. ఓ మాట చదవండి ఇప్పుడు, ప్రకటన గ్రంథం 19:8. 8వ అధ్యాయము 19 19వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. సో నీతి క్రియలు వస్త్రము వంటివి, అవి ప్రకాశిస్తున్న వస్త్రముల వంటివి.
అవి ప్రకాశిస్తున్న వస్త్రముల వంటివండి. 2 కోణముల్లో ఈరోజు మనకు అర్థం అవ్వాలి. వెలుగు ఫలం ఫలించడం, ధరించడం, వెలుగును ధరించడం 2 ఉండాలి. నీ లోపల నుండి వెలుగు బయటికి రావాలి. ఆ క్రియలు, అనీతి క్రియలు అనే వస్త్రాలు ధరించాలి. లోపల కరెంట్ ఉంది కానీ పని చేయను అంటే బయట ఏం లేవని అర్థం? ప్రకాశిస్తున్న బట్టలు లేవని అర్థం. దిగంబరత్వమే కదా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక. ఆమేన్. నువ్వు సంఘంగా సిద్ధపడుతున్నావు నాన్న. నిన్ను పిలుచుకున్న వాని గుణములు చూపించవలసిన బాధ్యత ఉంది. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా అని నిన్ను నువ్వు చూపించుకున్న కాలం చాలు. నీలో ఉన్నవాడు ఎవరో తెలుసా? ఇక చూపించు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఏకాత్మతో నడిపింపబడిన వారముగా ముందుకెళ్దాం. ఆత్మ నడిపింపబడుతు